శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇంకెక్కడ ఆగొద్దు, డైరెక్ట్ గా గోవాలోనే. గోవా దగ్గర తప్ప ఇంకెక్కడ ఆగదు. నువ్వు చూస్తావు. మామూలు డ్రైవర్ కాదే మనోడు. ఇప్పుడే మాట ఇచ్చావు, ఇప్పుడే బ్రేక్ వేసావు. ఏమైంది? రాళ్ళు రోడ్ దాటుతున్నాయి. నిన్ను తగలయ్యా, రాళ్ళు రోడ్డు దాటం కాదు, వాళ్ళు ఎవరో రాళ్ళు పెట్టారు బస్సు కట్టంగా. ఎవరంటావు? అదే ఎవరో అర్థం కావట్లా. వేసేయడానికి ఏమైనా ప్లాన్ చేశారా? కిడ్నాప్ చేస్తారా ఏంటి? ఒక్క నిమిషం రాళ్ళు అడ్డం తీస్తా. అలా కాంప్లైంట్ పడద్దు. ఎవరు ఒకళ్ళ కొంటాను 200 ఇస్తా గన్నకి. అదేంటి సిగ్నల్ దగ్గర అంతే కదా. మేము దోపిడీ దొంగలం. దోపిడీ దొంగల మీరు టౌన్లో చెక్కలు దోచుకుంటారని తెలిసి చెక్కలే అడవులు దోచుకోవడానికి ఏంటి? ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మేము ఎంజాయ్ చేయడానికి. బా కరెక్ట్ ప్లేస్ కే వచ్చారైతే. లేడీస్ ఉన్నారు ఎక్కువ మంది, బాయ్స్ ఏరి? ఇంతకు ముందు ఉండేవాళ్ళు, వాళ్ళు దారిని పోయే వాళ్ళు దోచుకోమంటే మా మీద దోచుకుంటున్నారు, అందుకే తీసేసాం. మరి ఆడు ఒక రోజు పొరపాటున ఆడగానే ఆడే జోబులో పెట్టుకుని కాల్చుకొని తగలడ్డాడు. ఓ ఒకప్పుడు మీరు కాల్చుకున్నట్టే. కట్టేయండి. ఎవరక్కడ? గోవా కట్టడానికి డబ్బులు లేవంటే నువ్వు మళ్ళీ ఈ టైంలో కట్టేసారని నువ్వేం ఫీల్ అవ్వకు. నేను చూడు ఎలా తప్పించుకోవాలి, ఒక మంచి ప్లాన్ వేసి దాని వెనక్కి వెళ్ళి దాకేసుకుంటా. నాకు బస్సు ఫ్రంట్ అంటే ఎంత ఇష్టమో. ఆ బస్సు ఫ్రంట్ ముందు నిలబడాలని, దాన్ని ఇలా ముట్టుకోవాలని, ఇలా తాకాలని ఎప్పటి నుంచో. ఎక్కడికి పోయిన వచ్చేలా ఉంది. ల్యాండ్ లైన్ మీద కాలేసావయ్యా. ల్యాండ్ లైనా? ఫోన్ చేసుకోవచ్చు, ఎస్టీడీ వెళ్తుందా? ల్యాండ్ లైన్ కాదు, అది ల్యాండ్ మైన్. ఏమవుద్ది ఇప్పుడు? ఏమైతే అంటే కాలు తీస్తే కాలు పోద్ది. మీకేం కావాలి? కదలకుండా ఉన్నాడు. ఇదే మంచి సీన్. ఇది 8 నిమిషాల్లో పేలిద్దంటన్నా. చచ్చిన పేలరా. ఎందుకనన్నా? ఆల్రెడీ ఇందాక 8 నిమిషాలు చేసాం. పేలిందా? మంచి మర్యాదతో చెప్తున్నా, వదిలిపెట్టినరా సరే, లేకపోతే బొక్కలు ఇరుగుతాయి. నీకంత లేదు. అవునా? నువ్వు మా ఇలాకలకు వచ్చినావు, మూసుకొని కూకో. ఎందుకే అట్లా నోరుకి పడిపోతావు? ఇదంతా చేసిన నాటకం. ఈ ల్యాండ్ లైన్ పనిచేయదా? కాదు, పనిచేయదు. ఫోన్ చేసుకుందాం అనుకున్నాను. మమ్మల్ని కూడా గోవా తీసుకెళ్ళండి. మీరెందుకు గోవాకు? దారిలో మాలాంటాలు ఎదురవుతారు, మేమే కాపాడేది. ఇంకా ఉన్నారా మీలాంటి వాళ్ళు? వాళ్ళు కూడా ఎక్కించండి. సరే, అలా తీసుకుపోవాలంటే నాకు కూడా కావాలి. అదిగో అది ఉంది, తీసుకో. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇప్పటి వరకు మీరు డి చూసుంటారు, డీజే చూసుంటారు, కానీ ఈ రోజు ఓజే, ఒంగోలు జాతర. ఒంగోలు కుర్రాడు ఇక్కడ మామూలుగా ఉండదు. మా ఒంగోలులకు కూడా కొంచెం తెక్కుంది, దానికి ఒక లెక్క ఉంది. ఈ రోజు ఆ తెక్కేంటో చూపిస్తా, వచ్చే వాళ్ళందరి లెక్క తెలుస్తా. తెలుద్దామా? సమ్మర్ బయట అంతా ఎండలు బాగా విపరీతంగా ఉన్నాయి కదా, అందుకే మా ఆర్టిస్టులందరికీ మొత్తాన్ని గోవా తీసుకెళ్లి ప్లాన్ చేశారనమాట. మీరు కూడా వస్తారా? అబ్బా, నేను తెచ్చుకున్నవన్నీ మీరే తాగైతే మేమేం చేయాలి? గోవాలో గడ్డి పీక్కోవాలా? ఇప్పుడు ఒక్కొక్క ఏరియాకి నేనే వెళ్ళి దగ్గరుండి అందరినీ గోవా తీసుకెళ్తాం. రెడీ? మరి మా రామ్ ప్రసాద్ అన్నది పండుది వైజాగ్ కాబట్టి ఫస్ట్ వైజాగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.
పండక్కి మా బావ సత్యం వస్తున్నాడు ఊరి నుంచి. మా వాడు చిన్నప్పుడు సినిమాలు యాక్ట్ చేసేవాడు. 3 పేజీలు తెలిస్తే చెప్పేసేవాడు. ఏం చెప్పేవాడు? నా వల్ల కాదని. ఈరోజు పండగ కదా, మన ఊళ్ళో చాలా మంది లేడీస్ వస్తున్నారు. అందులో నీ మరదలు కూడా ఉంది. అమ్మ పిలుపు ఎప్పుడు తెలిసింది మీకు? జబర్దస్త్కి శివాజీ గారు జడ్జిగా వచ్చినప్పుడు. ఒక్కొక్క సాంగ్స్ మీరు పాడింది ఆణిముత్యాలు. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. రెడీ 1 2 3 జంప్ జంప్. జంప్ జంప్. రెడీ 1 2 3. ఆ పాట ఏంట్రా? ఇప్పుడు నేను ఇంద్రజామని అడగాలి మ్యామ్ ఈ గేమ్ ఎలా అనిపించిందని. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం, లేచింది మహిళా లోకం. రష్మి, శృతి గారిగా కర్రిస్తే స్టేజ్ గుచ్చి మొత్తం సెట్ తిప్పేస్తారు అలాగా. ఎవడ్రా ఈయన హీరోగా సెలెక్ట్ చేసింది? ఈడ రేపలు చేసి వాళ్ళకు ఉన్నాడు కదా రీడు. ఆయనే బాగా చేస్తాడని చెప్పి ఇక్కడ పెట్టాం. నిన్ను నిన్ను పట్టేమని కొట్టావు. పాట పాట. ఓ వీధి ఆ పక్క వీధి నాది, వీధి వీధి నువ్వు నా నిధి, కాదంటే ఎవరికైనా పగులుద్ది. ఓ మంచి దేవుడా, నేను మనసులో ఎవరిని కోరుకుంటున్నానో వాడే నాకు మొగుడుగా రావాలి. ఎవరు కోరుకున్నావు? ఎవరు వాడు? అక్కడ ఉన్నాడులే. ఎలా ఉంటారు? ఒక 2 పోలికలు చెప్పండి. నా కాబోయే మొగుడు గుర్రం మీద వస్తాడు. అంతా కరెక్ట్ గానే చెప్పారు. గుర్రం కాదేమో, గోటేమో చూడండి.